పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వేలాది వేల స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. మా తండ్రి, ఈ దినము ఇంత ప్రభు దినము, గొప్ప దినము. ఈ దినమంతా కూడా మాకు తోడుగా ఉండి మమ్మల్ని క్షేమంగా నడిపించిన నీకు వేలాది వేల స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎంతో సంతోషంగా మేము నిన్ను ఆరాధించాము మా తండ్రి. మరి మా యొక్క హృదయంలో నీ సన్నిధిలో పరిచి తండ్రి మేము నిన్ను ప్రార్థించాము. మీరు మా మనవులు ఆలకించి మాకు జవాబిచ్చినందుకు నీకు వందనములు. నీ ఆశీర్వాదములతో మమ్మలను పంపినందుకు నీకు వందనములు తండ్రి. ఈ దినం ఈ సమయంలో కుటుంబంగా చేరి నిన్ను స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం నాయన ప్రభా. మరి కీర్తనల గ్రంథంలో 147వ కీర్తన 7వ వచనం ప్రకారం కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడి, సితారాతో మన దేవుని కీర్తించుడి. ఈ మాటలు కీర్తనాకారుడు ఎంత సంతోషంగా చెప్తూ ఉన్నాడు. అవును తండ్రి, మేము ఎల్లప్పుడూ కూడా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అపొస్తలుడైన పౌలు కూడా చెప్తున్న మాట అదే. అన్ని విషయములలోనూ ప్రతి విషయం అందును నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎల్లప్పుడూ స్తుతించాలి, ఎల్లప్పుడూ ఆనందించాలి. మా హృదయంలో ఒకవేళ కష్టం ఉండొచ్చు, దిగులు ఉండొచ్చు, దుఃఖం ఉండొచ్చు, కానీ మా జీవితాలలో ఉన్న కష్టాలను వాటిని కాదు మేము చూడవలసింది, నీ యొక్క కృపను మేము చూడాలి. అవును, మా పట్ల నీకున్నటువంటి గొప్ప ప్రణాళికను మేము చూడాలి. నీకు మా పట్ల ఉన్న శ్రద్ధను, ప్రేమను చూడాలి. మేము కష్టముల గుండా వెళ్తున్నప్పటికీ కూడా మరి మేము వాటిలోంచి బయటికి వస్తాము. మీరు మమ్మల్ని లేవనెత్తే దేవుడై ఉన్నారు. ఈ ప్రార్థనలలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరైతే కష్టంలో ఉన్నారో, ఎవరైతే మరి నీ సహాయము ఆశిస్తూ ఉన్నారో, ఎవరైతే ప్రభా నాయన అనేక కొరతలు ఉన్నాయని నిన్ను అడుగుతున్నారో, ప్రతి దానిలో నుంచి కూడా నువ్వు వారిని బయటకు తీసుకొచ్చే దేవుడవై ఉన్నావు మా ప్రభా. కృంగిన వారిని లేవనెత్తి దేవుడవై ఉన్నావు మా తండ్రి దేవా. ప్రతి ఒక్కరికి కూడా ఆశీర్వాదములను ఇచ్చే దేవుడవై ఉన్నావు కాబట్టి మేము నీకు వందనములు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని సృష్టించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు. అవును ప్రభా, పాటలతో మేము నిన్ను స్తుతిస్తున్నాము మా తండ్రి దేవ. సితారాతో మన దేవుని కీర్తించడి అని వాక్యంలో చెప్పబడుతూ ఉన్నది. అవును ప్రభా, సంగీతము మరి అనేక వాయిద్యములు వాయించటం ద్వారా మేము నిన్ను స్తుతించి ఘనపరిచి హృదయపూర్వకంగా, పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలంతో నిన్ను స్తుతించుటకు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అవును తండ్రి, ఇదంతా కూడా నీకు మా పట్ల ఉన్న ప్రేమను గురించి, నీకు మా పట్ల ఉన్నటువంటి శ్రద్ధను గురించి, మీకు మా పట్ల ఉన్న ప్రణాళికను గురించి తండ్రి, మా పట్ల నీకున్నటువంటి వాత్సల్యమును బట్టి మేము నీకు ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మా తండ్రి, ఈ దినం మేము విన్న మంచి వార్తలను బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు మా ప్రభా. మా కష్టకాలంలో మమ్మలను బయటకు తీసే దేవుడవు కాబట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం మా ప్రభా. ప్రతి విషయానికి కూడా మేము ముందుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఎంతమంది దేని ఆశిస్తున్నారో తెలియదు, ఆశపడి ప్రాణంలో తృప్తిపరిచే దేవుడు మీరు మా ప్రభా. ఎంతోమంది సంతానం కొరకు ప్రార్థిస్తున్నారు, ఎంతోమంది ఉద్యోగాల కొరకు ప్రార్థిస్తున్నారు, వివాహాల కొరకు ప్రార్థిస్తున్నారు, అనారోగ్యం నుంచి స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నారు మా ప్రభా. అప్పుల సమస్యను తీర్చమని ప్రార్థిస్తున్నారు ప్రభా. ఆర్థిక పరిస్థితులను సరిచేయమని ప్రార్థిస్తున్నారు మా ప్రభా. ఎన్నో సమస్యలు, మరి అణిచివేతలు, బాధలు ఉన్నటువంటి పరిస్థితులలో ఉన్నవారు నిన్ను ప్రార్థిస్తున్నారు నాయన. ప్రతి ప్రార్థనకు నాయన మీరు జవాబిచ్చినారని మేము నమ్ముతూ నీకు వేలాది వేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మా తండ్రి, మాకందరికీ కూడా నాయన నీ యొక్క దీవెనలు మా కుటుంబాలపైన, మరి మా అందరిపైన కూడా, ఒక్కొక్కళ్ళపైన కూడా కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము దేవా. ఈ దినము మరి స్త్రీలు అనేక మంది తండ్రి సంతోషంగా మహిళా దినోత్సవం అని కొన్ని కార్యక్రమాలు చేసి ఉంటారు. మరి ప్రభా, ఏదైనా కూడా నీ మహిమ కొరకు, నీ కొరకు తండ్రి, ప్రతిదీ కూడా నీకు మహిమ తెచ్చే రీతిగానే ఉండాలి. మా యొక్క కార్యక్రమాలు ఏవైనా కూడా నీ పరిచర్య కొరకు ఉపయోగపడాలి, అనేకులకు మేలుకరంగా ఉండాలి, క్షేమాభివృద్ధిని కలిగించేవిగా ఉండాలి తప్ప అవి అల్లరిగా, ఆటపాటలుగా ఉండకుండా తండ్రి మీరు ప్రతి ఒక్కరు కూడా దీవించి ఉన్నారని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం మా ప్రభా. తండ్రి, ఈ సమయంలో నాయన మరి ఈ విమెన్స్ డే సందర్భంగా మా అనుదినము మేము ఎంతగానో
మా మా వారిని జ్ఞాపకం చేసుకుంటున్నప్పటికీ ఈ దినము ప్రత్యేకంగా నాయన అందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని వారిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా తల్లి గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. మా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా అత్తగారులను, మరి మా బంధువులను, మిత్రులను, స్నేహితులను, కుమార్తెలను, మా ప్రభా తండ్రి, మరి మా కోడళ్లను, మా ప్రభా తండ్రి, మరి కోడళ్ళకు సంబంధించినటువంటి వారిని తండ్రి, మరి మా కూతుర్లకు సంబంధించిన వాళ్ళను అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎంతోమంది ప్రభా, ప్రతి ఒక్కరికి ఒక ఒక గొప్ప తలాంత్ ఉంటుంది. ప్రతి ఒక్కరూ అనేక రీతులుగా అనేక విధాలైన సేవలు, పరిచర్యలు చేస్తున్నారు. ఒకరికి ఉన్నటువంటి తలాంతు మరొకరికి లేకపోవచ్చు, కానీ మేము వారిని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని వారందరిని బట్టి కూడా నీకు వేలాది వేల స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా. ప్రతి ఒక్కరికి కూడా మీరు మానసికంగా ఇచ్చిన ధైర్యంను బట్టి, మాకు మీరు ఇచ్చినటువంటి ప్రతి విధమైన తలాంతులను బట్టి తండ్రి, ప్రార్థన వరములను బట్టి ప్రభా, ఆసక్తిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ విధంగా ప్రభా మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా ప్రభా అనేకుల కొరకు విజ్ఞాపన ప్రార్థనలు చేయడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి కూడా నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తండి, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం మా ప్రభా. ఇంతమంది అయితే బెడ్ రిడన్గా ఉన్నారో ఎంతో చక్కగా సేవలు చేసి, ఎంతో చక్కగా పరిచర్యలు చేసి, ఎంతో చక్కగా అనేకులను లేవనెత్తి పెంచి పోషించిన తల్లులు ఎంతమందినైనా పడకలలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా తండ్రి. వారికి కావాల్సినటువంటి ఆరోగ్యం దయచేయండి, నెమ్మది అనుగ్రహించండి తండ్రి. మా తండ్రి దేవా, మీరు ఎంత గొప్ప దేవుడు మా ప్రభా. ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆదరించే దేవుడు, కాపాడే దేవుడు అంటున్నారు ప్రభా. వారి పడకలలో ఉన్నప్పటికీ కూడా వారికి ఆదరణ దయచేయండి, నెమ్మదిని దయచేయండి, ప్రశాంతమైన జీవితం వారికి అనుగ్రహించండి. ఆదరించే వారిని వారి చుట్టూ అనుగ్రహించండి తండ్రి. మా ప్రభా, ఎంతమంది మంచి కూతుర్లు, కోడళ్ళు మా ప్రభా వారి తల్లులను, అత్తగారులను మరి ఇంట్లో ఇన్లాస్ను చూసుకుంటున్నారు. వాళ్ళందరినీ బట్టి కూడా నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ప్రార్థనాపరులైన ప్రతి స్త్రీని కూడా జ్ఞాపకం చేసుకొని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అవును తండ్రి, ఎంతోమంది పేర్లు రాయబడని వారు స్త్రీలు మరి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నారు. వారందరినీ కూడా తండ్రి దేవుడు ఎంతగానో ప్రేమించాడు. ఎవరిని కూడా ఆయన వదిలిపెట్టలేదు నాయన. కనికరంతో ప్రతి ఒక్కరిని కూడా మీరు చూస్తున్నారు కాబట్టి మేము నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ రాత్రి సమయంలోనైనా మా ప్రార్థనలలో మా కుటుంబ సభ్యులందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రతి కుటుంబంలో సంతోషము, సమాధానం అనుగ్రహించమని వేడుకొంచున్నాం. వృద్ధులను దీవించండి, వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి మా తండ్రి. వారి యొక్క జీవితాలలో స్వస్థత కలిగి ఉండనట్లుగా ప్రభా, ఎల్లప్పుడూ కూడా ఆరోగ్యంగా ఉండనట్లుగా సహాయం చేయండి. చిన్న బిడ్డలను దీవించి వారిని నీ దయందున మనుషుల దయలను వర్ధిల చేయమని ప్రార్థిస్తున్నాం మా ప్రభా. నాయన విద్యార్థులను దీవించి తండ్రి, వారందరూ చదువుకుంటున్నారు, చక్కగా మంచి ఉత్తీర్ణత పొందుకున్నట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. వారిని జ్ఞానవంతులుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, ఈ దినము ఈ రాత్రి వేళ డ్యూటీలు చేసిన ప్రతి ఒక్కరిని కూడా దీవించి వారికి అందరికీ కూడా కావాల్సిన శక్తిని, బలం అనుగ్రహించండి. క్షేమంగా వారు మరి ఓపికతో, సహనంతో పనిచేయటకు సహాయం చేయమని వేడుకొంచున్నాం. సైనికులను, వారి వారి వృత్తులలో ఉన్నటువంటి వారు ఎంతమంది రాత్రులలో పనిచేస్తున్నారో వారిని అందరినీ కూడా అప్రమత్తంగా ఉండినట్లుగా వారికి సహాయం చేయమని వేడుకొంచున్నాం మా ప్రభా తండ్రి. మరి ఎంతమంది అయితేనైనా ఈ రాత్రి వేళల్లో ప్రభా మరి అనేక సమస్యలతో, కృంగుదలతో ఉంటూ నిద్ర పట్టని స్థితిలో ఉన్నారో వారికి అందరికీ మంచి నిద్రను అనుగ్రహించండి, ఆదరణ అనుగ్రహించండి మా తండ్రి. నీ యందు భయభక్తులు కలిగి నీ వాక్యమును ధ్యానించుకుంటూ నిద్రించినట్లుగా వారికి మీరు సహాయం చేయమని వేడుకొంచున్నాము. యుద్ధ వాతావరణంలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని మీరు చూస్తున్నారు నాయన ప్రభా. ఇజ్రాయెల్ దేశంలో, ఇరాన్ దేశంలో, ఇంకా అనేక గల్ఫ్ కంట్రీస్లో మరి ఎక్కడెక్కడైతేనైనా యుద్ధము ప్రబలుతూ మరి అనేక ఆకస్మిక దాడులు జరుగుతూ ఎంతమంది కష్టపడుతున్నారో ప్రభా, మరి వారిని దీవించండి ప్రభా. వారికి మీ కాపుదల అనుగ్రహించండి ప్రభా. శాంతిని అనుగ్రహించండి, సమాధానం అనుగ్రహించండి. అమాయక ప్రజలు ఎంతమందినైనా ప్రాణాలు కోల్పోతున్నారో, ఆత్మీయులను కోల్పోతున్నారో తండ్రి, ఎంత దుఃఖంలో ఉన్నారో వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే సహాయం చేయమని, ఈ త్వరగా ఈ యుద్ధం సమసిపోనట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం నాయన మా ప్రభా. మరి యెరూషలేమును దీవించండి
మరి యెరూషలేంలో నాయన ప్రతి ఒక్కరిని కూడా మీ కాపుదలలో భద్రంగా కాపాడమని, వారికి క్షేమమును అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి ఈ రాత్రి వేళ మేము నిద్రిస్తుండగా మాకు తోడుగా ఉండమని వేడుకొంచున్నాము. రేపటి దినాన మేము చేయాల్సిన పనులన్నీ నీ చేతులకు అప్పగించి ఉన్నాం. ముఖ్యంగా ప్రభా, మరి రేపటి నుంచి అనేక నూతన కార్యములు, నూతనమైన ప్రాజెక్టులు మా ఎదుట ఉన్నాయి. వాటన్నిటిని చేసుకోవడానికి మాకు కావాల్సిన జ్ఞానం అనుగ్రహించమని, మేము చేసిన ప్రణాళికలు, మేము తయారు చేసి సిద్ధపెట్టుకున్నటువంటి ప్రణాళికలన్నీ కూడా నీకు అనుకూలంగా ఉండినట్లుగా మీరు దీవించి మేము వాటిని అన్నీ చక్కగా అమలుపరచడానికి కూడా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. రాత్రి మేము నిద్రిస్తుండగా మాకు తోడుగా ఉండండి. మంచి నిద్రను మాకు అనుగ్రహించండి. ఎలాంటి ఆపదలు, ఆకస్మిక ప్రమాదములు మాకు కలగకుండా మీరు మా పైన నీ రక్తపు కంచెను వేయమని ప్రార్థిస్తున్నాము. మా ప్రాణములను, శరీరములను, ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాం నాయన. మా తండ్రి, ప్రశాంతమైన నిద్రను ప్రభా, క్షేమకరమైనటువంటి మంచి నిద్రను, రెస్టును, విశ్రాంతిని మాకు అనుగ్రహించండి. ఉదయకాలంన సజీవంగా, ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి మాకు కృప దయచేయమని, నీకు మహిమకరంగా మేము జీవించడానికి మాకు కృప దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.